చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య దాదాపు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఇక సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడు చేద్దామనే అంశంపై ఇద్దరు నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడే ప్రకటిద్దామా లేదా ఈ నెల 10వ తేదీన ప్రకటిద్దామా అని చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే జాప్యమైందని టీడీపీ జనసేన క్యాడర్ అంటోంది. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య దాదాపు ఆ సీట్ల సర్దుబాటు అన్నది ఒక కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు చేద్దామన్న అంశంపై కూడా ఇద్దరు నేతలు కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడే ప్రకటిద్దామా లేదా ఈ నెల 10వ తేదీన ప్రకటిద్దామా అని వీరిరువురు చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే జాప్యమైందని టీడీపీ జనసేన క్యాడర్ అంటోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు విషయంలో ఇరువురు కూడా చర్చిస్తూ ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఈ సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ప్రకటన ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? అంశాలపైన ఇద్దరు కూడా చర్చిస్తా ఉన్నారు. మరొక అరగంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి సమావేశం ఇది. సీట్ల సర్దుబాటు, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో, తర్వాత మూడో అంశం ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణ. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలపైన ఇద్దరు నేతలు కూడా చర్చిస్తా ఉన్నారు. చాలా కీలకమైన అంశం ఇది. మూడవ భేటీ ఇద్దరు కూడా ఉమ్మడిగా చర్చలు జరపడం అనేది. ముఖ్యంగా ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చారు. సీట్ల సర్దుబాటు పైన అనేక రకాల అపోహలు, అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు జనసేన క్యాడర్, ఇటు టీడీపీ క్యాడర్ కూడా వివిధ రకాలైనటువంటి ప్రచారాలు చేస్తామని, ఒకరికి ఈ సీట్లు, ఇంతమందికి ఈ సీట్లు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు అనేటటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేది కూడా కరెక్ట్ కాదని ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీ ఖండించినటువంటి పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా ఈ రోజు భేటీ అవ్వడం, సుదీర్ఘంగా గంటకు పైగా చర్చ జరపడం అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఉభయలకి ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ నియోజకవర్గాలు అయితే కీలకంగా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెడితే గెలవటం అనేది సాధ్యం అవుతుంది అనేటువంటి అంశం దిశగా చర్చలు అయితే ఇప్పటికే 2 విడతలుగా దీనిపైన చర్చలు జరిగాయి. మరొక విడత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా జనసేన అయితే ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నం పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ 3 జిల్లాల్లో ఎక్కువ సీట్లు కావాలనే ప్రతిపాదనని తెలుగుదేశం దగ్గర పెట్టినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరంగా ఉన్నటువంటి సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని, మనిషి వ్యక్తిగతంగా ఉన్నటువంటి క్యారెక్టర్ను కూడా దృష్టి పెట్టుకుని ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా న్యాయం చేయాలి. అక్కడ పూర్తి స్థాయిలో ఎలాంటి భేషజాలకి తావు లేకుండా రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా సమర్థుడైనటువంటి అభ్యర్థిని రంగంలో దింపాలనేటటువంటి అంశాన్ని ఇద్దరు నేతలు కూడా ఆ విధంగా ఒక అవగాహనకు అయితే వచ్చినట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున 3 అభ్యర్థులు, అదేవిధంగా జనసేన అభ్యర్థులు కూడా 2-3 రంగంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా సంప్రదాయించడం, సీట్ల సర్దుబాటు చేయడం అనేది ఇద్దరు కూడా పెద్ద టాస్క్ గానే భావిస్తున్నా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ లో ఈ సీట్ల సర్దుబాటు పైన దాదాపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 10వ తారీఖు తర్వాత దీనికి సంబంధించి కూడా ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరొక ప్రధానమైనటువంటి అంశం ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించిన అంశం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, మహిళలు, యువత, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏమేమి రాయితీలు ఇవ్వాలి, ఏ అంశాలు రాబోయే ఎన్నికల్లో ఇచ్చే హామీలు ఏమేమైతే ఉన్నాయో అన్ని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచడం కావాల్సిన అంశాలన్నీ కూడా గురించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి 4 సార్లు ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన కమిటీ అన్ని కూడా ఇద్దరు కీలకమైన నేతలు ఈ రోజు దానికి సంబంధించి కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరొక
ఇంకొక ప్రధానమైన అంశం ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నటువంటి సమయంలో ఇద్దరు కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉమ్మడిగా కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనడం, అన్ని రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే పెడితే ప్రజాస్పందన బాగుంటుంది, ఎక్కువ తరలింపుకు అవకాశాలు ఉంటాయి, ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ ఉంటుందో ఆ స్థలాల్ని, అక్కడ నిర్వహించే సభల్ని, వాటి కార్యాచరణని కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో ఈ సమావేశం, ఈ ఇద్దరు భేటీ ముగిసే అవకాశం ఉంది. హరీష, జయరాజ్, ఇప్పటికే అంటే తూర్పు గోదావరితో పాటు మరికొన్ని చోట్ల ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారో అక్కడ కూడా జనసేన సీట్లను అడుగుతోంది. అంటే ఈ విషయంలో కూడా కొంత ఇరువురు అభ్యర్థుల మధ్య, ఇరువురు నేతల మధ్య కూడా కొంత చర్చలు కూడా ఇదివరకు జరిగాయి. మరి ఈ విషయంలో దాదాపు ఒక కొలికి వచ్చినట్లేనా ఈ సీట్లకు సంబంధించి? హరీష్, ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు స్పష్టం చేశారు, కొన్నిసార్లు కొన్ని సీట్ల విషయంలో కొంతమంది త్యాగాలు చేయక తప్పదు. కాబట్టి భేషజాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా ఉన్నప్పుడు ఇద్దరం కూడా, అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు టీడీపీ గాని ఎక్కడ కూడా ఏ విధమైన భేషజాలు లేకుండా గెలుపు అవకాశం ఉన్న వ్యక్తికి అవకాశం, అక్కడ పోటీ చేసే అవకాశం ఇస్తామని ఇద్దరు కూడా స్పష్టం చేసినట్టు పరిస్థితి. అవసరమైతే తెలుగుదేశం పార్టీ కొన్ని త్యాగాలకు కూడా సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు ఇటీవల రా కాల్దల సభల్లో కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా సీట్ల విషయంలో భేషజాలకు పోకుండా, ఎక్కడ కూడా వివాదాలకు వెళ్లకుండా సీట్ల సర్దుబాటుని ఉభయులు కూడా, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఉభయులు కూడా ఏ విధమైనటువంటి గొడవలకు లేకుండా తుది నిర్ణయం తీసుకోవడానికి ఇదొక సంకేతంగానే భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్నారో, ఎక్కడైతే జనసేన బలంగా ఉందో ఆ సీట్లు జనసేన కోరుతా ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆయా 3 జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవి కాకుండా మరికొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జనసేన బలంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గుర్తించారు. అక్కడ సమర్థులైన అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించారు. వారికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీలో ఈ అంశాలు కూడా కీలకంగా ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గతం నుంచి కూడా అక్కడ ఆ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, సామాజిక ప్రభావం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైన క్యారెక్టర్, వీటన్నిటిని బేరీజు వేసుకుని అభ్యర్థుల తుది లిస్టుని ప్రకటించడానికి సిద్దమవుతున్న పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ ముగిసే అవకాశం ఉంది. హరీష్, థ్యాంక్ యూ జయరాజ్.